హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము చిన్న చేపల కూర రుచికరంగా ఎలా చేయాలో నేర్చుకుందాము. దీనికి ముందుగా చేపలు తీసుకున్నాను. ఒక పావు కేజీ వరకు ఉంటాయి. వీటిని నిమ్మరసం వేసి కడిగితే నీసు వాసన పోతుందండి. ఇలా 2 టైమ్స్ తీసుకొని నీళ్ళు కడిగేసి శుభ్రంగా వీటిని మనము కూరలోకి రెడీ చేసుకుందాము. నేను నిమ్మరసం వేసి కడిగాను. నిమ్మరసం వేయడం వల్ల దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోతుందండి. కడిగేసి శుభ్రంగా మనము పెట్టుకుందాం. అలాగే దీన్ని మట్టి పాత్రలో చేస్తే కూడా రుచిగా ఉంటుంది గిన్నెలో కంటే. ఇలా మట్టి పాత్ర పెట్టుకొని 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. పులుసు కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువగా వేస్తే బాగుంటుంది. 6 స్పూన్స్ వేసి వేడెక్కాక మనము దీంట్లో మనము మెంతులు వేసుకుందామండి. పులుసు కూరలోకి మెంతులు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ మెంతులు వేసాను. ఎక్కువగా వేయకూడదండి, చేదు వస్తుంది. స్టవ్ మీడియంలోనే పెట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వీటిని మనము ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అంటే చాలా వేగకూడదండి. పచ్చివాసన పోయే వరకు మనము వేయించుకుందాము. కరివేపాకు కూడా వేసేయాలండి. పులుసు కూరలకి కరివేపాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనము వుడెన్ స్పూన్తో కలుపుకుందాము. స్టీల్ గంటె కంటే వుడెన్ స్పూన్తోనే బాగా మంచిగా వస్తాయండి కూరలు. మన మట్టి పాత్ర కాబట్టి వుడెన్ స్పూనే వాడాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియంలోనే పెట్టాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. వేస్తూ బాగా కలపాలండి, అడగంటకుండా. అలాగే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ వేస్తున్నాను. నాది పెద్ద స్పూన్ అండి. చిన్న స్పూన్ అయితే 2, పెద్ద స్పూన్ అయితే 1 వేసుకుందాము. అల్లం వెల్లిపాయ కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. మరి ఎర్రగా వేగకూడదండి. పులుసులోకి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేగితే బాగుంటుంది. చూసారా, ఇలా కలుపుతూ దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు మనము టమాటాలు వేసుకుందాము. టమాటాను కూడా బాగా కలిపేసి టమాటా వేసాక వెంటనే ఉప్పు వేయాలండి. అప్పుడు టమాటా చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుంది, వేగిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉప్పు వేయడం వల్ల. తర్వాత మనం దీనికి ఒక మూత పెట్టేసుకొని టమాటా ఉడికే వరకు మనం దీన్ని పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనము 2 స్పూన్ల కారం వేసుకున్నాము. పులుసు కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేస్తేనే పుల్లగా ఉండదండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోతుందో. ఎక్కువగా కొట్టకూడదండి, నేను మెల్లగానే ఇలా టచ్ చేస్తున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను 2 స్పూన్స్. ధనియాల పొడి వేయడం వల్ల కూర కారంగా ఉండదండి. అలాగే ఒక చిన్న స్పూన్తోని గరం మసాలా వేసాను. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి. మీకు ముందు వీడియోలో గరం మసాలా ఎలా చేయాలో కూడా నేర్పిస్తాను. ఇలా కలుపుతూ మొత్తం గుజ్జులాగా అయ్యేటట్టు మనము ఈ కర్రీని చేసేసుకొని కొద్దిగా వాటర్ వేయాలండి. టమాటా మగ్గే వరకు. ఇలా టమాటా గట్టిగా ఉండకుండా కూర అంతా మొత్తంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనం చిన్న చేపలు వేసుకుందామండి. ఇవి చాలా రుచిగా ఉంటాయండి చేపలు, చిన్న చేపలు పులుసులోకి.
ఇప్పుడే వేసాం కాబట్టి కలిపేసి మూత పెట్టి చేపలకంతా మసాలా పట్టే వరకు మనం మూత పెట్టేసుకుందాము. తర్వాత చింతపండు పులుసు పిసికేసి చూసారా చేపలకంతా పట్టేసింది. ఇప్పుడు మనము చింతపండు పులుసు వేసుకుందాము. మీరు ఎంత పులుపు తినగలరో చూసుకొని వేసుకోండి. నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. దాన్ని బాగా పిసికేసి వాటర్ వేసి మనకి ఎంత గ్రేవీ అవసరమో అంత వేసుకుందాం. ఇలా చేపలు చింతపండు కూరలో చేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయండి. పులుసులో మరిగి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఫ్రై చేసుకోవడానికి కుదరదండి, చాలా చిన్నగా ఉంటాయి కదా, పులుసులోకే బాగుంటాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసి దీన్ని మూత పెట్టేసుకొని మనము బాయిల్ చేసుకుందాము. కూర అంతా దగ్గరికి అయ్యే వరకు, పులుసు అంతా ఉడికే వరకు, చేపలకి పట్టే వరకు. కొద్దిగా మూత ఓపెన్ చేసి పెట్టాలండి, లేకపోతే పొంగుతుంది. చూసారా చేపలకు బాగా పులుసు పట్టింది, ఉడికిపోయాయి చేపలు కూడా. గుమగుమలాడుతూ వాసన వచ్చేస్తుందండి. దీన్ని మూత పెట్టేసి స్టవ్ పనిచేసి ఇందులోనే ఉంచేసేయాలండి. ఎందుకంటే మట్టి పాత్ర ఇంకా మసులుతూ ఉంటుంది వేడికి. చూసారా ఎలా బాయిలింగ్ అవుతుందో. కాబట్టి దీంట్లోనే కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచేసేయాలండి. వెంటనే మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోకూడదు. ఇలా పెట్టేస్తే చాలా రుచిగా ఉంటుంది. దాంట్లోనే ఉడికేసి స్టవ్ అయితే బంద్ చేశాను. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని దీన్ని గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచేసుకుందాము. చాలా వేడిగా ఉంది కదా, ఇంకా అయినా మసులుతూ ఉంటుంది. మట్టి పాత్ర చాలా వేడిగా ఉంటుంది కదా, మిగిలింది కూడా ఉడికేస్తుంది. దీన్ని ఇలాగే ఉంచేసుకుందాము. చూసారా ఎంత తొందరగా ఈజీగా అయిపోయిందో.